వెల్కమ్ టు పవర్ ఫైట్ టీవీ. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఆంధ్రజ్యోతి వార్తలు చూసుకుందాం. మెయిన్ పేపర్ హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి. టీచర్ల బదిలీలపై హైకోర్టు తాత్కాలిక స్టే. తదుపరి విచారణ చేపట్టే వరకు ప్రక్రియ నిలిపివేత. పదోన్నతుల అనంతరమే బదిలీలు చేపట్టాలి. కోర్టును ఆశ్రయించిన పలు జిల్లాల ఉపాధ్యాయులు. వేరే జిల్లాల వాళ్ళు వస్తున్నారు. రంగారెడ్డి టీచర్లు. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా. స్వేచ్ఛ గలానికి నోబెల్. ఇరాన్ మహిళా హక్కుల కార్యకర్త నర్గేష్ మహమ్మద్కి శాంతి పురస్కారము. అణచివేతకు వ్యతిరేకంగా 25 ఏళ్లుగా పోరాటం. 13 సార్లు అరెస్ట్. 5 కేసుల్లో 31 ఏళ్లు జైలు. ప్రస్తుతం టెహ్రాన్ కారాగార నిర్బంధంలో. మహమ్మదీ హక్కుల పరిరక్షణ స్వేచ్ఛ. నర్గేష్ సంకల్పం కమిటీ. అవినీతి పార్టీలతో కలవబోము. ఎంఐఎంతో జట్టు కట్టిన టీఆర్ఎస్తో మాకు అవగాహన. టీఎస్సీ-పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ లీకేజీకి కారణం బీఆర్ఎస్ సర్కార్. దాన్ని గద్దె దించాల్సిందే. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. రజాకార్లను తలపిస్తున్న కేసీఆర్ పాలన. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి. కాంగ్రెస్ వల్లే ప్రాంతీయ పార్టీలు పుట్టుక. అవి కుటుంబ పార్టీలుగా మారాయి. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ భేటీలో అధ్యక్షుడు నడ్డా. మోదీపై కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి. కేటీఆర్నుద్దేశించి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శ. తెలంగాణలో హంగ్. బిఎల్ సంతోష్. బీజేపీని దెబ్బతీసేలా కేసీఆర్ కుట్ర. బండి సంజయ్. కొంతమంది ఐఏఎస్లపై ఈసీ కొరడా. ఎన్నికల విధులకు దూరంగా ఉంచే అవకాశం. పార్టీల ఫిర్యాదు చేసిన అధికారులపై చర్యలు. కసరత్తు నడుస్తుంది సీఈఓ కార్యాలయ వర్గాలు. హైదరాబాద్. రవిర్యాల జెడ్పీహెచ్ఎస్సీలో విద్యార్థులకు టిఫిన్ తినిపిస్తున్న మంత్రులు హరీష్, సబితా ఇంద్రారెడ్డి. ముఖ్యమంత్రి అల్పాహారము పేద పిల్లలకు వరం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదు. కేసీఆర్ ప్రతి ఆలోచనలో మానవత్వం. రవిర్యాల ఉన్నత పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ ప్రారంభంలో మంత్రి హరీష్. బడిని గుడిలా చూసుకోవాలి సబిత. బాబు బెయిల్
కస్టడీపై తీర్పు ఎల్లుండికి వాయిదా. ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు. టీడీపీ ఖాతాల్లోకి నిధులు మళ్లాయని సిఐడి కొత్త కథ చెబుతుంది. ఆధారాలు లేకుండా యాగి చేస్తుంది. పార్టీకిచ్చిన విరాళాలపై పిట్టకథలు. రెండోసారి కస్టడీ ఇవ్వడానికి వీల్లేదు. బాబు తరపు న్యాయవాది తుబ్బే వెల్లడి. ఓం మంత్రి ఇదేం పని? గన్మెన్ను చెంపదెబ్బ కొట్టిన మహమూద్ అలీ. ప్రభుత్వ కార్యాలయాల్లో అందరి ముందే ఘటన. పుష్పగుచ్చం అందివ్వకపోవడంతో అసహనం. మీడియా వైరల్. హోంమంత్రిపై తీవ్ర విమర్శలు. ప్రతిపక్షాలు ఆగ్రహం. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. పోలీస్ అధికారుల సంఘం మౌనంపై చర్చ. ఎవరేం చేశారో తెలుసుకుందాం. ఖర్గేకు పుష్పగుచ్చం ఇస్తున్న కాశిరెడ్డి నారాయణ రెడ్డి చిత్రంలో రేవంత్ రెడ్డి. ఢిల్లీ. బహిరంగ చర్చకు సిద్ధమా? తేదీ చెప్తే వస్తాం. కేటీఆర్ అరెస్టుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్. కాంగ్రెస్ లేకపోతే మీ కుటుంబము. బిచ్చమెత్తుకునేది సిద్దిపేట్, సిరిసిల్ల, గజ్వేల్లో మీరు చేస్తున్న పథకాలను ఇతర చోట్ల ఇస్తున్నారా? బిళ్ళ రంగాలు ఊళ్ళపై పడి కుక్కల్లా కరుస్తున్నారు. బీఆర్ఎస్ 25 సీట్లకే పరిమితం. రేవంత్ రెడ్డి. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీ కాశిరెడ్డి. 111 టీఎంసీల్లో ఎవరికి ఎంత? పూర్తయిన నిర్మాణంలో ఉన్న ప్రతిపాదిత ప్రాజెక్టులకు ప్రాజెక్టుల వారి కేటాయించాలి. ఆపరేషన్ ప్రోటోకాల్ను వివరించాలి. పోలవరం మళ్లింపులో వాటా తేల్చాల్సిందే. కృష్ణా ట్రైబ్యునల్కు కేంద్రము విధి విధానాలు జారీ. రెండేళ్లలో మావోయిస్టులను నిర్మూలిస్తాం. నిర్ణయాత్మక దశకు నక్సల్స్పై పోరు. మానవత్వం పాలిట శాపం నక్సలిజం. అన్ని రూపాల్లోనూ తుడిచిపెడతాం. వామపక్ష తీవ్రవాదానికి నిధులు ఆగని పౌర పోలీస్ భాగస్వాములతో టీములు. ప్రభావిత రాష్ట్రాల్లో సీఎంల భేటీలో షా. కేంద్ర హోంమంత్రి షాతో అజిత్ దోవల్ సమాలోచనలు. పదిహేను నుంచి కాంగ్రెస్ బస్ యాత్ర ప్రారంభించనున్న
ఏఐసిసి నేత ప్రియాంక గాంధీ వీలును బట్టి రాహుల్ ఖార్గే కూడా పాల్గొనే అవకాశం. నేతల ఐక్యతను చాటేందుకు అధిష్టానం ప్రణాళిక. ఆంధ్రజ్యోతి సెకండ్ పేపర్. కైలాస దేశ ప్రధానిగా రజితకు ఛాన్స్. నిత్యానంద శిశు బృందం ఆగ్రహం. హైబ్రిడ్ విధానంలో విచారణలు తప్పనిసరి. హైకోర్టును సుప్రీం స్పష్టంగా ట్రైబ్యునళ్లకు వర్తింపు. న్యూఢిల్లీ. కులాల సర్వే డాటా విడుదలను ఆపలేం సుప్రీంకోర్టు. న్యూఢిల్లీ. ఎన్నికల హామీలను నియంత్రించలేము. న్యూఢిల్లీ. ఇండియాతో సవాలే కేంద్ర మంత్రి ప్రధాన్. న్యూఢిల్లీ. ముంబైలో ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం. 8 మంది దుర్మరణం, 68 మందికి గాయాలు. ముంబై. కెనడా దౌత్యవేత్తలు సింగపూర్, మలేషియాలకు. కెనడా. ఇక మున్సిపాలిటీలలో అవిశ్వాసాల జోరు. అవిశ్వాసాలకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు. తీర్మాన ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టీకరణ. మున్సిపాలిటీ చైర్మన్లకు పదవీ గండం. హైదరాబాద్. హైదరాబాద్లో జర్నలిస్టుల ర్యాలీ. గందరగోళంగా రాజకీయాలు దారి చూపండి స్వామి. సాధువులను కోరిన సీఎం చవాన్. రిమాండ్ ఆదేశాలలో అరెస్టుకు కారణాలేవి? న్యూస్ క్లిక్ కేసులో ఢిల్లీ హైకోర్టు క్షమాపణ. విచారణ ఎల్లుండికి వాయిదా. న్యూఢిల్లీ. జమ్మూ కాశ్మీర్లో 2.5 లక్షల మంది అనర్హులకు ఉద్యోగాలు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆరోపణ.
ఆరోగ్య శాఖలో ఆందోళన పర్వం రోజు రోజుకు ఓరెత్తుతున్న నిరసనలు. హెచ్ఓడీల ఆఫీసులే వేదికగా ధర్నాలు. ఆరోగ్య మిత్ర నుంచి ఏఎన్ఎంల దాకా క్రమబద్ధీకరణ, వేతన పెంపు, జీవో 142 రద్దుకు డిమాండ్లు. హైదరాబాద్. ఆంధ్రజ్యోతి పేజ్ 3. బాబు బెయిల్ కస్టడీపై తీర్పు ఎల్లుండికి వాయిదా. విజయవాడ న్యూస్. ముఖ్యమంత్రి అల్పాహారం పేద పిల్లలకు వరం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నంది. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు లేదు. హరీష్ రంగారెడ్డి. వెస్ట్ మారేడుపల్లిలోని స్కూల్లో విద్యార్థులకు అల్పాహారము వడ్డిస్తున్న కేటీఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ మహిళా నేతలు. చంద్రబాబు అరెస్టును తెలంగాణ టీడీపీ మహిళల నిరసన. చంద్రబాబు అరెస్ట్ బాధాకరం. సీఎం కుటుంబంపై ప్రధాని వ్యాఖ్యలు సరికాదు. గుత్తా. అమ్మ, ఇరుకు గదుల్లో చదువుకోలేకపోతున్నాం, ఇండ్లు మంజూరు చేయాలి. మంత్రి సబితను కోరిన విద్యార్థి. చలించిన మంత్రి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు, అందుకే 28 రోజులుగా రిమాండ్లో చంద్రబాబు. టీడీపీ అధినేతపై ఎందుకు నిర్బంధం? ఆంధ్రను అభివృద్ధి చేసినందుక, వైసీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుక? బాబుతో ములాఖాత్ అనంతరం మీడియాతో లోకేష్ నేడు ఢిల్లీకి. యువనేత రాజమహేంద్రవరం న్యూస్. ఆస్తులు ప్రకటిస్తున్న కుటుంబం మాదే. పంతొమ్మిదేండ్లకు జైలుకు, 36 ఏండ్లకు ఇంటికి. దుబాయ్ 17 ఏండ్లు జైలు జీవితం అనంతరం విడుదల. మంత్రి కేటీఆర్ కృషితో స్వదేశానికి చేరుకున్న తెలంగాణ వాసి. గల్ఫ్లో 19 ఏండ్లు, దుబాయ్లో 17 ఏండ్లు జైల్లో ఉండి గల్ఫ్కు తిరిగి వచ్చిండు. చంద్రబాబుకు మద్దతుగా నేడు క్రాంతి. రాత్రి 7 గంటల నుంచి 5 గంటల వరకు ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి నిరసన. సింగరేణిలో గుర్తింపు ఎన్నికల నామినేషన్లు ప్రక్రియ జోరు.
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య. చిట్యాల్ న్యూస్. న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా, మా బాధితులకు నష్టపరిహారం చెల్లించడం లేదు. పెట్రోల్ బాటిల్తో సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్. వరంగల్. బీఆర్ఎస్ను వీడుతున్న నా తడాకా చూపిస్తా. బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ ఎస్టీనే కాదు. రేఖా నాయక్. ఖానాపూర్ న్యూస్. ఆంధ్రజ్యోతి పేపర్ 4. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని, రైతులకు సేవలందించాలని చిరు ప్రాయంలోనే నిర్ణయించుకున్న మహనీయుడు ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ ఆవిష్కరణలు సుస్థిరత దిశగా మన పయనంలో స్వామినాథన్ కృషి పరిశ్రమ మనకు సదా స్ఫూర్తిదాయక మార్గనిర్దేశం చేయిస్తాయి. మనం కూడా ఆయనతోనే ప్రీతిగా అనుసరించిన సూత్రాలు అమలుకు మన నిబంధతను పునరుద్ఘాటిస్తూ ముందుకు సాగాలి. ఆ మేరకు రైతుల సంక్షేమం ప్రతిపాదికగా శాస్త్రీయ ఆవిష్కరణల ఫలాలు మన వ్యవసాయ రంగంలో మూలాలకు చేరేలా చూడాలి. వ్యవసాయ రంగం వేరు నగం. మోదీ చెప్తున్నటువంటి మాటలు. సర్వత్రక కడలిలో కుల మతనం. బీహార్ ప్రభుత్వము నిర్వహించిన కులాల వారి జనగణన ఫలితాలు సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధమవుతున్న రాజకీయ పార్టీలకు ఒక తీవ్ర సమస్యను సృష్టిస్తాయి. కులాల జనాభా అంశం దేశ ప్రజల్లో విస్తృతంగా చర్చనీయాంశం కావడంతో ఒకే దేశం ఒకే ఎన్నిక, ఉమ్మడి పౌర సంస్కృతి మొదలైనవి ప్రాధాన్యం కోల్పోతాయి. మాజీ కేంద్ర మినిస్టర్ పి. చిదంబరం
స్పోర్ట్స్ న్యూస్. హాకీలో స్వర్ణ వైభవం. ఆసియా క్రీడల్లో భారత జైత్రయాత్ర కొనసాగుతుంది. 13వ రోజు మన అథ్లెటిక్లు మొత్తము 9 పతకాలు కొల్లగొట్టారు. హర్మన్ ప్రీత్ సింగ్ కెప్టెన్సీలో భారత్ పురుషుల హాకీ జట్టు పునర్వైభవం దిశగా అడుగులు వేస్తుంది. 9 ఏళ్ల తర్వాత ఈ క్రీడల్లో మనోళ్లు పసిడి పతకం చేజిక్కించుకున్నారు. అంతేకాదు ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ను కైవసం చేసుకున్నారు. ఆర్చర్ల హవా కొనసాగిస్తూ మరో 2 పతకాలు సాధించారు. 3 రిజర్వ్లు కంచు పట్టుపట్టగా షట్లర్ ప్రణయ్ ఏషియాడ్లో మొదటిసారి పతకం ముద్దాడాడు. బ్రిడ్జ్లో పురుషుల జట్టుకు రజతం లభిస్తే సెపెక్ త్రక్లో మహిళల టీం కాంస్యంతో చరిత్ర సృష్టించింది. భారత్ వర్సెస్ ఆఫ్ఘన్ క్రికెట్ ఫైనల్ నేడే. కబడ్డీలో డబుల్ ధమాకా. ఫైనల్కు పురుషులు, మహిళలు. పాక్ ఘనంగా 81 రన్స్ పరుగులతో నెదర్లాండ్స్ చిత్తు. బాజ్ డి లీడ్ ఆల్రౌండ్ షా వృధా. PG-12 ఉమ్మడి పోటీయే నా ఆకాంక్ష. 2014 మాదిరిగానే 2024లో కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే వెళ్ళాలి. పవన్. అమరావతి న్యూస్. మార్కెట్. బంగారం ధరలు 10 గ్రాములకు 24 క్యారెట్ల బంగారము హైదరాబాద్లో 57,230 రూపాయలు. 27 క్యారెట్ల బంగారము ముంబైలో 56,539. 22 క్యారెట్ల బంగారము హైదరాబాద్లో 52,250 రూపాయలు. ముంబైలో 51,790 రూపాయలు. కేజీ వెండి హైదరాబాద్లో 73,000, ముంబైలో 67,095 రూపాయలు. నాలుగోసారి యథాతథం 6.5% రెపో రేట్. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి
రాధాకృష్ణతో నడ్డా భేటీ. హైదరాబాద్. అవినీతి పార్టీలతో కలవబోము. కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? రాష్ట్ర పరిణామాలపై అమిత్ షా ఆరా. బాబు అరెస్ట్ పర్యవసానాలపై ఢిల్లీలో జగన్తో చర్చ. ప్రజల్లో బాబుపై సానుభూతి, జగన్పై రోజు రోజుకు వ్యతిరేకత. అరెస్ట్ వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారన్న ప్రచారంపై కేంద్ర మంత్రి ఆందోళన. పదిహేను నుంచి కాంగ్రెస్ బస్ యాత్ర. ఎన్నికల్లో దాన ప్రభావాన్ని నియంత్రించాలి. పరిశీలకులకు సిఈసి రాజీవ్ కుమార్ ఆదేశం. కాంగ్రెస్లో ఎవరైనా సీఎం కావచ్చు. బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత కేటీఆర్ఏ. ఎంపీ వెంకటరెడ్డి. నల్గొండ. 10 అసెంబ్లీ 2 లోక్సభ సీట్లు ఇవ్వండి. కాంగ్రెస్ అధ్యక్షుడికి కమ్మవారి రాజకీయ ఐక్యవేదిక వినతి. న్యూఢిల్లీ. ఓయూలో 100 ఎకరాలు కాజేసేందుకే రోడ్లు. ఆస్తుల రక్షణకు విద్యార్థులు కదం తొక్కాలి. హైదరాబాద్. కొంతమంది ఐఏఎస్లపై ఈసీ కొరడ. కేసీఆర్ పథకాలు కాంగ్రెస్ కాపీ. ఉన్న తెలంగాణను ఊడగొట్టేందుకే కాంగ్రెస్. బావా బామ్మరుదుల జోరు. కోడ్ రాకముందే శంకుస్థాపనలు. సమయం లేదని హెలికాప్టరు వేసుకొని మరీ పర్యటనలు. పార్టీలో జోష్ పెంచాల. రోజు 2-3 చోట్ల సమావేశాలు. కాంగ్రెస్ బీజేపీలపై విమర్శాస్త్రాలు. ఎవరేం చేశారో తెలుసుకుందాం రా. రేవంత్ రెడ్డి ముస్లింలకు వ్యతిరేకం. ఆర్ఎస్ఎస్ భావజాలంతో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో ముస్లింలకు ప్రాధాన్యం. ఆ పార్టీకే మా మద్దతు. వైసీపీ సోదరులు. హైదరాబాద్. ఓవైసీసీ. ఎన్నికల బరిలోకి వైఎస్ఆర్టీపీ. పాలేరు నుంచి వైఎస్ షర్మిల పోటీ. 9 నుంచి దరఖాస్తులు స్వీకరణ ఛాన్స్. కాంగ్రెస్ పార్టీలో విలీనంపై వెనుకడుగు. నంబర్ 14. సచివాలయంలోకి సీతక్కకు నో ఎంట్రీ. ఇది అవమానించడమే. ఎమ్మెల్యే సీతక్క. సచివాలయంలోకి ఎమ్మెల్యే సీతక్కను పర్మిషన్ ఇవ్వలేదు. హైదరాబాద్. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిందే, లేకుంటే జరిమానాలు.
ముసాయిదాను విడుదల చేసిన కేంద్రం. జూనియర్ కాలేజీలకు 19 నుంచి దసరా సెలవులు. గల్ఫ్ కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు పెట్టాలి. గల్ఫ్ దేశాల్లో తెలంగాణకు చెందిన 15 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. హోంమంత్రి ఇదేం పని? గన్మెన్ను చెంపదెబ్బ కొట్టిన మహమ్మద్ అలీ పుష్పగుచ్చం అందించకపోవడంతో అసహనం కోల్పోయిన మహమ్మద్ అలీ. పోలీస్ శాఖలో తీవ్ర చర్చ. సైబర్ నేరాల రికవరీ సొమ్ము 0 కోట్లు. రాష్ట్రంలోని బాధితులకు చెల్లించేందుకు కసరత్తు. త్వరలోనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక డ్రైవ్. హైదరాబాద్ సిటీ. రాష్ట్రంలో కెన్స్ టెక్నాలజీ పెట్టుబడులు 2.8 కోట్లు పెట్టుబడికి ముందుకొచ్చిన సంస్థ హైదరాబాద్. ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలు. ఉమ్మడి జలాశయాల్లో నీటి కేటాయింపులు. శ్రీశైలం, నాగార్జునసాగర్లో కనీస నీటి మట్టాలు తగ్గింపు. ఉపాధ్యాయ బదిలీలపై హైకోర్టు తాత్కాలిక స్టే. తదుపరి విచారణ చేపట్టేందుకు ప్రక్రియ నిలిపివేత. హైదరాబాద్. ధాన్యం టెండర్లకు నేడు నోటిఫికేషన్. దిక్సూచి పేపర్. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ TIFR PhD ఇంటిగ్రేటెడ్ PhD MSc PhD MSc ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నది. ఎంట్రన్స్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్ చేస్తారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే సెంట్రల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో అభ్యర్థులు MSc పూర్తయ్యాక కోర్సు నుంచి వైదొలిగే వీలుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ సిలబస్ కోసము వెబ్సైట్ చూడవచ్చు. జాబ్ కార్నర్. VMMC సఫ్దార్ జంగ్ హాస్పిటల్లో పారామెడికల్ స్టాఫ్ కావాలెను. నర్సింగ్ అటెండెంట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, మెడికల్, సోషల్ వెల్ఫేర్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్స్. మొత్తం 909 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ జెన్కోలో 60 ఖాళీలున్నాయి. SJVNలో ఫీల్డ్ స్టాఫ్ 155 ఖాళీలున్నాయి. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి
పేపర్ వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని రోజువారీ వార్తల కొరకు మీరు నోటిఫికేషన్ మీకు మీ మొబైల్కి వస్తుంది, మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుసుకుందాం.